హలో అందరికీ మీలో ఎంతమంది మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయం చూశారు? మనం ఎక్కడ చూసినా కానీ యూట్యూబ్లో ఎక్కడైనా సరే ఆయన ఇచ్చేటువంటి హెల్త్ టిప్స్ మనకి బోల్డ్ అని యూజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి టిప్స్ అన్నీ పాటిస్తూ బోల్డ్ అంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టే చేస్తూ మెడికల్ రిలేటెడ్ కానీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ ఇక్కడ ఉంటూ క్యూర్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఒక్కసారి ఆశ్రమం లోపల ఎలా ఉందో ఒక్కసారి చూపిద్దామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి మనము హనీ ఇలాంటివన్నీ జనరల్ బయట నుంచి వచ్చే వాళ్ళైనా వచ్చి తేనె ఇలా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట, ఉండే పని లేకుండా. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి ఎంటైర్ ఆశ్రమం మొత్తం ఎలా ఉంది అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడైతే జనాలు ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ స్టే చేయడానికి ఉంటుంది. మనం ఇలా విజిటర్స్ కానీ ఏమైనా పర్చేస్ చేసుకోవడానికి వెళ్ళాల్సి ఉంటే అక్కడ పార్కింగ్ చేసుకొని ఇలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏవైతే కావాలో ఆల్మోస్ట్ ఇక్కడ చెట్లకే పండేలాగా ఉన్నాయి. గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంటే అంత బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా క్రియేటివ్గా ఉంది. ఇక్కడ ఎక్కడికక్కడ సపరేట్ బ్లాక్స్ ఉన్నాయన్నమాట. ఎక్కడెక్కడ కన్సల్ట్ అవ్వాలి, ఎక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అనేది కూడా డిఫరెంట్గా పెట్టున్నారు. మనం ఇక్కడ చూసుకున్నదైతే రిసెప్షన్ అనమాట. సో ఇక్కడ మనం డీటెయిల్స్ కానీ తేనె ఇవంతా కూడా ఇక్కడే కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం అని ఉంది. కింద సబ్కా మాలిక్ కేక్ అన్నట్టు 3 రిలీజియన్స్ పెట్టారు. చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు కూడా ఉన్నాయి. సో ఇది మనము చూస్తున్నట్లయితే సత్యనారాయణ రాజు గారు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా అవన్నీ తెలుసుకునే రిసెప్షన్ ప్లేస్ అనమాట. ఇక్కడ డైనింగ్ హాల్ ఉంది. ఇది అందరూ కూర్చొని తింటారో లేదా ఓన్లీ రిలేటెడ్ పీపుల్ మాత్రమే కూర్చొని తింటారనేది తెలియదు, కానీ ఇది డైనింగ్ హాల్ అండి. అండ్ దాని నుంచి బయటికి రాగానే మనకు చక్కగా టైం టేబుల్ కనిపిస్తుంది. ఇక్కడ ఏమేమి చేస్తారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇది యూజ్ అవుతుంది. మీరు కూడా పాటిస్తామనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏమేమి చేస్తారు, ఇక్కడ ఏమేమి చెయ్యాల్సిందే అనేదంతా కూడా ఈ టైం టేబుల్లో అయితే మెన్షన్ చేశారు. ఇది బయట వచ్చి చూసి వెళ్ళే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. చక్కగా ఈ టైం టేబుల్ ఇలా డిస్ప్లే చేయడం. ఇలా మనం వెళ్తూ ఉండగా కూడా బోల్డ్ అని చెట్లు కనిపిస్తుంటాయి డిఫరెంట్గా. ఇవి వచ్చేసి వక్క చెట్లు అంట. సో పచ్చిగా ఉన్న వక్కలు చూడొచ్చు, మనము ఎండిపోయిన వక్కలు కూడా చూడొచ్చు. వక్కలు అంటే మనకి తాంబూలంలో ఇస్తారు కదా, అవి ఆ చెట్లు అంటండి ఇవన్నీ. సో పచ్చిగా ఉన్నప్పుడు ఇలా కాయలుగా ఉంటాయి, ఎండిపోయాక బాగా మనకి ఏదైతే వక్కలుగా కావాలో అలా వస్తూ ఉంటాయంట. ఇక్కడే కాదు ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చాలా ట్రీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను. మనకి ఎగ్జాక్ట్గా వక్కలు ఎలా కనిపిస్తాయో అలా ఉంటాయి. అండ్ ఈ ప్లేస్ కూడా వచ్చేసి రిసెప్షన్ లాంటిదే. అండ్ పీపుల్ ఓన్లీ యాక్సెస్, లోపల ఇక్కడ స్టే చేసే వాళ్ళకి మాత్రమే ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ గ్రీనరీ చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు నేను ఇక్కడ మనకి వెల్కమ్ చేస్తున్నట్టు బొమ్మలు కనిపిస్తున్నాయి కదా అటు ఇటు, ఇక్కడ కార్వింగ్ చూపిస్తాను, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ప్లాంట్ చూడండి, చక్కగా మనకి నమస్కారం చేసి వెల్కమ్ చేస్తున్నట్టుగా దీన్ని అలా తయారు చేశారు, అలా కార్వ్ చేసి పెట్టారనమాట. సో ఆ బొమ్మకు పోటీగా ఇది కూడా నుంచుంది. మనకు అటు ఇటు చూసుకున్నట్లయితే 2 పెట్టారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్రియేటివ్గా ఉంది, చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కాస్ట్ ఎలా ఉంటుంది, 15 డేస్కి ఉంటుందా, మంత్లీ ఉంటుందా, 45 డేస్కి ఉంటుందా, ప్యాకేజెస్ అవన్నీ కూడా మనం రిసెప్షన్లో కనుక్కుంటే సరిపోతుందండి. వాళ్ళు అక్కడ అంతా డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నట్లయితే చెప్పాను కదా, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని మిడిల్లో పెట్టారు. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి చక్కగా ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్దీ రకరకాల చెట్లను చూస్తూ ఉండొచ్చు. ఇది ఆల్మండ్ ట్రీ, తెలిసిన విషయమే, బాదం చెట్టు. చక్కగా ఇక్కడ కాసిన బాదం కాయలతో చక్కగా వీళ్ళే ఆల్మండ్స్ అన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మనం ముందుకు వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో మెడిటేషన్ హాల్ అయితే ఉంది. అక్కడ మనం దూరం నుంచి చూస్తుంటే కొంతమంది మెడిటేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంచెం ఎక్సర్సైజెస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఎక్సర్సైజ్ రిలేటెడ్ కానీ మెడిటేషన్ రిలేటెడ్ కానీ చేసుకునే హాల్ అంట ఇదంతా కూడా. అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, మనం చూసి వెళ్ళే వాళ్ళకి కూడా క్లియర్గా అర్థమవుతుంది ఏది దేనికి కేటాయించారు ఏంటి అనేది. అక్కడ బోర్డు ఉంది కదా, ఆ బోర్డులో డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేశారు. మనం ఇలా వెళ్తూ ఉండగా పార్కింగ్ చూడండి ఎంత ఉన్నాయో. అందరు తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి కూడా వచ్చి ఉండేవాళ్ళు ఉన్నారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ప్లే ఏరియా అనమాట. ఎంత ఆశ్రమంలో ఉన్నంత మాత్రాన కట్టి పడేసినట్టు కాకుండా ఫ్రీగా చక్కగా ఆడుకోవడానికి షటిల్ ఆడుకుంటున్నారు, ఉయ్యాలు ఊగుతున్నారు, మంచిగా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఫిజికల్ ఎక్సర్సైజెస్ రిలేటెడ్. సో
ఇందాక వక్క చెట్లు అని చూపించాను కదా, ఇక్కడ మంచిగా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. ఒక సైడ్ అంతా పచ్చిగా ఉన్నాయి అండ్ పక్కనే బాగా ఎండిపోయిన వక్కలు కూడా ఉన్నాయి. సో నేనైతే ఇది ఫస్ట్ టైం చూశాను లైవ్లో. వక్క చెట్లు ఉంటాయని తెలుసు కానీ ఫస్ట్ టైం చూశాను. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తూ ఉంటే చివర్లో మనకి రకరకాల బర్డ్స్ కూడా ఉన్నాయి. పీజియన్స్ ఉన్నాయి, లవ్ బర్డ్స్ ఉన్నాయి. అండ్ అక్కడి నుంచి చూస్తే మనకి కృష్ణా రివర్ వ్యూ ఎంత బాగుందో చూడండి. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడి నుంచి మనం చూస్తుంటే. అండ్ వీళ్ళకి అటు బోటింగ్కి యాక్సెస్ కూడా ఉంటుందంట. బోటింగ్ కూడా పార్ట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా, ఫిజికల్ యాక్టివిటీ లాగా వాళ్ళు ఇంక్లూడ్ చేసినట్టున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే పీజియన్స్ ఉన్నాయి, బోల్డ్ అండ్ బర్డ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ యాక్సెస్ లేదు, అంతకు మించి యాక్సెస్ లేదు. లేదంటే లోపల చూడడానికి కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో చాలామంది కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు, ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉన్నారు, ఆ ప్లే ఏరియాలో ఆడుకుంటూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చాక ప్రపంచాన్ని మర్చిపోయి ప్రశాంతంగా గ్రీనరీలో బతకొచ్చు అనడానికి మంచిగా ఉంది ఈ ప్లేస్ అయితే. సో మనం ఇక్కడ ఉండడానికే కాదు, విజిట్ చేయడానికి కానీ, హనీ కొనుక్కోవడానికి ఇలా వచ్చి రావచ్చు, వెళ్తూ ఉండొచ్చు. ఇక్కడ ఉన్నంతసేపు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, మంచి పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతంగా అనిపించింది. ఎవ్రీథింగ్ గ్రీనరీ. సో ఇలాంటి ప్రదేశంలో ఉంటే ఎవరికైనా సరే ఎటువంటి హెల్త్ ఇష్యూ అయినా సెట్ అయిపోవాల్సిందే. ఇక్కడ వరకు మనం చూడని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ చూశాను. అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో బోన్సాయి ట్రీస్ మీకు చాలామందికి ముందే తెలుసుంటాయి. చిన్న సైజులో ఉంటే చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ మీరు ఆల్మోస్ట్ బోన్సాయి ట్రీస్నే చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఈ లైన్ మొత్తం అవే ఉన్నాయి. చిన్నగా కనిపించినా కానీ మంచి ఫ్లవర్స్, లీవ్స్ ఉన్నాయి. చాలా డెకరేషన్ పర్పస్కి కానీ చాలా బాగున్నాయి. అండ్ మిమ్మల్ని కూడా మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయానికి తీసుకొని వచ్చాను అనుకుంటున్నాను ట్రిప్ వైజ్గా. సో ఇలాంటి వీడియోస్ బోల్డ్ అని మన ఛానల్లో ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ప్లేసెసే కాకుండా బోల్డ్ అన్ని ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి మన ఛానల్లో, మీరు చూడాలి. కానీ ఒక్కసారి ఛానల్ని ఎక్స్ప్లోర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. Tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we show